యేసయ్య మాట జీవపు బాట. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, ఈనాడు పరిశుద్ధ గ్రంథంలో నుండి మన ఆధ్యాత్మిక జీవితానికి ప్రార్థన ఊపిరిగా పోల్చబడి ఉన్నది. ఒక పరిశుద్ధుడు చెప్తున్న మాట, ప్రార్థన ఒక ఊపిరిగా భావించాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయుట ఆపివేస్తామో ఊపిరి పోయినట్లుగా భావిస్తూ ఉంటారు. ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలో జీవించేటువంటి వారు ప్రార్థనయే ఊపిరిగా భావిస్తూ ఎప్పుడు కూడా మనము దానిని ఆపివేయక ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థనాత్మ స్తోత్రాత్మ కలిగి జీవించుదుముగాక. ప్రియులారా, ఈనాడు ధ్యానమునకై తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలలో మనకు చాలా సుపరిచితమైనటువంటి విషయాలు. ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, మనుషులందరి కొరకు ప్రార్థించటం మన కర్తవ్యమై ఉంటున్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ అప్పగించినటువంటి ఒక బాధ్యత. దీనిని అనేక సార్లు మనం మర్చిపోతూ మన హృదయములో భారము లేని వారిగా నిర్విచారముగా ఉండే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఏ ఒక్కరు కూడా నిర్విచారముగా ఉండక, ఓ ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే, సియోనులో నిర్విచారముగా ఉండు వారికి శ్రమ అని. ఈ చివరి దినాలలో ఏ ఒక్కరము కూడా నిర్విచారముగా ఉండకుండా భారభరితమైన ప్రార్థనాత్మ కలిగి జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడే సహాయము చేయునుగాక. పౌలు గారు కూడా ఇంకా చెప్తున్న మాట ఏంటంటే, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో ఎడతెగక ప్రార్థన చేయుడి అని. ప్రార్థన జీవితంలో మనము ఎక్కడ ఆగిపోకుండా మన చివరి శ్వాస వరకు ప్రార్థించుటలో ఎడతెగక పట్టుదల కలిగి ముందుకు వెళ్ళటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయునుగాక. ప్రియులారా, మొట్టమొదటిగా అలనాడు యేసుక్రీస్తు తన శిష్యులకు ఏమి నేర్పించారు అంటే ప్రార్థన చేయటం నేర్పిస్తూ ఉన్నారు. మన జీవితాలలో కూడా ప్రార్థన నేర్చుకోవటానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి నేర్చుకోవాలి. ఆయన యొద్ద చేరి నిత్య విద్యార్థి వలె, ప్రభువా, నీ సన్నిధిలో నేను నేర్చుకోవటానికి ఇష్టపడుచున్నాను, నాకు తెలియని దానిని నాకు నేర్పుమని అడగగలిగేటువంటి మనస్సు, వినుబుద్ధి కలిగి ఉండాలి. అలా దేవుని సన్నిధిలో వచ్చి నీవు నేర్చుకోవటానికి ముందుగా నీ హృదయము శుద్ధీకరింపబడినదై ఉండాలి. అలనాడు యాకోబు రాసిన పత్రికలో కూడా వ్రాయబడిన మాట, శుద్ధీకరింపబడిన హృదయాలు ఎంతో అవసరమై ఉంటున్నది ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు. అలా శుద్ధీకరింపబడి వినుబుద్ధి కలిగి విశ్వాసముతో, ప్రభువా, నీవు ఏమి చెప్తే దానిని నేను నేర్చుకుంటాను ప్రభు అని ఒక సిద్ధపాటు కలిగిన సిద్ధ మనస్సుతో అప్పగించుకునేటప్పుడు ప్రభు ముందుగానే తెలియపరుస్తున్న మాట, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాలలో, నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకొనుడి అని. దేవునికి మహిమ కలుగునుగాక. నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకొనుడి అని. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-13 వచనాలలో ప్రభు యొక్క ప్రార్థన, పరలోక ప్రార్థనలో 4 ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతి, వీటిని ఇమిడ్చి మాదిరికరమైన ఒక ప్రార్థనను నేర్పించారు. 141వ కీర్తన 2వ వచనంలో చదివినట్లయితే, పాత నిబంధనలో సంఘముల ఆరాధనలో వారు దేవునికి అర్పించిన ధూపద్రవ్యములను గురించి సూచించుచున్నది. అవే నిర్గమకాండం 30వ అధ్యాయం 34-36 వచనాలు. చాలా జాగ్రత్తగా గమనిస్తే ప్రియులారా, నిర్గమకాండం 30వ అధ్యాయం 34-36 యాచన, సప్లికేషన్, ప్రార్థన, ప్రేయర్, విజ్ఞాపన, ఇంటర్సెషన్, కృతజ్ఞతాస్తుతి, థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రైజింగ్. మొదటిగా యాచన లేక మనవి, జటామాంసి. ఇది ఒక విధమైన వృక్షాన్ని ఘాటుపరచినప్పుడు గుర్చినట్లయితే దానిలో నుండి స్రవించే బంక లేక జిగురు అయ్యున్నది. ఈ బంక బాగా గట్టిగా ఉండదు, అది చాలా చేదుగా ఉంటుంది. దానికి ఉదాహరణగా సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు,
10, 11, 16, 17, 20, 27 ఈ వచనాలన్నిటినీ గమనిస్తే మనకు చాలా తెలిసినటువంటి విషయాలే. హన్నా యొక్క ప్రార్థన జీవితం. ఆమె ఈ విధముగా వేధించబడినప్పుడు మనవి చేసినట్లుగా చూడగలుగుతాం. అంటే దేవుని సన్నిధిలో విరిగి నలిగిన మెత్తని హృదయముతో దీనత్వము కలిగి అడగటం. ఇంకా అర్థమయ్యేటట్లు మనం చదువుకున్నట్లయితే దినవృత్తాంతముల 2వ గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనంలో యోషియా రాజు చేసిన ప్రార్థన, 17వ కీర్తనలో దావీదు యొక్క ప్రార్థనలో మనకు ఈ విషయాలన్నీ కనిపిస్తూ ఉంటుంది. క్లుప్తంగా గమనించినట్లయితే ఏ విధం చేతనైనా ఈ యొక్క జటామాంసి ఎలాగు కఠినముగా ఉండదో యాచించినప్పుడు, మొర్రపెట్టినప్పుడు బలవంతముగా అడగలేము. ఉదాహరణకు ఇంకా మీకు అర్థం అవ్వాలంటే, ఒక పని కోసము లేక భిక్షము కొరకు తన్ను తగ్గించుకొని బతిమాలి యాచించును. అధికారముతో హక్కుతో అడగలేడు అతను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 9-10లో యాచన ఇది: పరిశుద్ధపరచునుగాక, వచ్చుగాక, నెరవేరుగాక. ఇవన్నీ నిర్బంధము లేని మాటలు సూచించును. నీ చిత్తమే నెరవేరునుగాక అని. గనుక ప్రియులరా, ఏ విధము చేతనైనా మన జీవితాలలో దేవుని యొద్దకు వచ్చి మనల్ని మనం తగ్గించుకొని మనవి చేయుటకు, యాచించుటకు మెత్తని మనస్సుతో, విరిగిన హృదయముతో ప్రార్థించటానికి ప్రార్థన ఆలకించు దేవుడే మనందరికీ సహాయము చేయునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమస్వరూపి, కనికరములు గల దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ కడవరి దినాలలో దేని నిమిత్తము, ఎందు నిమిత్తము ఎలా ప్రార్థించాలో మాకు తెలియదు, కానీ నీవే మాకు నేర్పించమని మీ పాదాల చెంత మా ప్రాణాత్మ శరీరములను అప్పగించుకుంటున్నాం ప్రభువా. నీవే మీ సన్నిధిలో ప్రభువా యాచించుటకు, మనవి చేయుటకు కావలసిన దైవ కృప, తగ్గింపు స్వభావము, విరిగి నలిగిన మనస్సు, దీనత్వమును, మెత్తని మనస్సును మా అందరికీ దయచేసి మా ప్రార్థన మీ దృష్టికి అంగీకారముగా మార్చబడినట్లుగా మీరే ఆశీర్వదించి కృప చూపమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి.